హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ స్టేట్ వైడ్గా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కొరకు యూనిక్ స్టడీ సర్కిల్ తరపున ఫిబ్రవరి 8వ తారీఖు ఒక మార్నింగ్ అవర్స్లో ఒక మాక్ టెస్ట్, ఆఫ్టర్నూన్ అవర్స్లో ఒక ఇంటెన్సివ్ టెస్ట్ అనేది ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సెంటర్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనేది మనము ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకేంటంటే మనం కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఏంటంటే ఫిబ్రవరి 8 రోజు మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు సండే మాక్ టెస్ట్ ఉంటుంది. ఈ మాక్ టెస్ట్ అనేది మొత్తం సిలబస్, టోటల్ సిలబస్ పైన ఉంటుంది. 200 మార్క్స్కి ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా 1/5 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ కూడా మీకు 200 మార్క్స్ ఇంటెన్సివ్ టెస్ట్ ఉంటుంది. బట్ ఈ మాక్ టెస్ట్ అనేది ఏంటంటే టోటల్ సిలబస్ పైన ఉంటుంది. ఇంటెన్సివ్ టెస్ట్ అనేది ఏంటంటే టాపిక్ వైజ్ టెస్ట్. ప్రతి సబ్జెక్టులో నుంచి ఒక చాప్టర్ తీసుకొని టోటల్ 200 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. సో ఇంటెన్సివ్ టెస్ట్ కూడా 1/5 నెగిటివ్తో ఉంటుంది. మార్క్ టెస్ట్ కూడా 1/5 నెగిటివ్తో ఉంటుంది. మార్క్ టెస్ట్ అనేది టోటల్ సిలబస్ పైన, ఇంటెన్సివ్ అనేది పర్టికులర్ టాపిక్స్ పైన. ఈ ఇంటెన్సివ్ టెస్ట్ 1 సిలబస్ ఏంటి అనేది కూడా మనం ముందే అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాలో కానీ చూసినట్లయితే మీకు ఆ సిలబస్ కూడా మీకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మనం తీసుకునేటటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఏ డిస్టిక్లో తీసుకుంటున్నాం అనేది చూస్తే ఫస్ట్ హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాం. ఈ హైదరాబాద్లో ఎక్కడ కండక్ట్ చేస్తున్నామంటే యూనిక్ స్టడీ సర్కిల్ క్లాస్ రూమ్స్. యూనిక్ స్టడీ సర్కిల్ క్లాస్ రూమ్స్ అంటే ఒకటి ఫస్ట్ రజనీగంధ కాంప్లెక్స్ ఆఫీస్ దగ్గర క్లాస్ రూమ్స్లో, తర్వాత శివగంగా థియేటర్కి ఆపోజిట్లో, గడ్డి అన్నారం శివగంగా థియేటర్కి ఆపోజిట్లో ఉన్నటువంటి జెప్టో బిల్డింగ్లో, అండ్ శాంతినికేతన్ స్కూల్ పక్కన ఉన్నటువంటి రిలయన్స్ బిల్డింగ్లో, తర్వాత ఓమిని హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి ఓమిని బిల్డింగ్లో మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యూనిక్ స్టడీ సర్కిల్ క్లాస్ రూమ్స్ ఆఫీస్ దగ్గర, అండ్ శివగంగా థియేటర్కి ఆపోజిట్లో, శాంతినికేతన్ స్కూల్ పక్కన, అండ్ ఓమిని హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి ఓమిని బిల్డింగ్లో. సో ఈ ఏరియాస్లో యూనిక్ క్లాస్ రూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ నల్గొండ టౌన్కి వచ్చేసరికి మాత్రం నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. మీరు టైంకి సండే మార్నింగ్ 10 o'clock ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు 10 o'clock అక్కడ మాక్ టెస్ట్ అంటే ఒక 15 minutes ముందే వచ్చేసి మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, రామగిరి, నల్గొండ. సో రామగిరి రామాలయం టెంపుల్ ఏరియాలో ఉంటుంది కాలేజీ. నెక్స్ట్ సూర్యాపేట వచ్చేసి సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. సో సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది పాత బస్ స్టాండ్ ఏరియాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎదురుగా ఉంటుంది సూర్యాపేటలో. సో సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో సూర్యాపేట సెంటర్ ఉంటుంది. ఖమ్మం వచ్చేసి డిఆర్ఎస్ కాలేజ్, మామిళ్ళగూడెం రోడ్డు, సో నియర్ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది ఖమ్మం. సో ఖమ్మం సెంటర్ వచ్చేసి డిఆర్ఎస్ కాలేజ్ ఎక్కడ అంటే మామిళ్ళగూడెం రోడ్డు నియర్ ఓల్డ్ బస్ స్టాండ్ ఖమ్మం. సో హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం సంబంధించినటువంటి సెంటర్స్ అవి. సో నెక్స్ట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మహబూబ్ నగర్ టౌన్లో ఎక్కడ ఉంటుంది ఎగ్జామ్ అంటే అక్షర జూనియర్ కాలేజ్ బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. అక్షర జూనియర్ కాలేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎస్బీఐ బ్యాంక్ పక్కన ఉంటుంది, న్యూ టౌన్ మహబూబ్ నగర్. సో మహబూబ్ నగర్ సంబంధించినటువంటి సెంటర్ అది. సో నెక్స్ట్ వరంగల్ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వరంగల్లో స్పార్క్ అకాడమీ అని ఉంటుంది హన్మకొండ చౌరస్తాలో. సో ఇక్కడ స్పార్క్ అకాడమీ 2nd floor లో మయూరి మాల్, ఆపోజిట్ వాగ్దేవి డిగ్రీ కాలేజ్, కిషన్పుర, హన్మకొండ. సో ఇది వరంగల్కి సంబంధించినటువంటి సెంటర్. సో నెక్స్ట్ కరీంనగర్కి సంబంధించినటువంటి సెంటర్ ఏంటంటే ఏసీ రెడ్డి స్టడీ సర్కిల్. ఇది నియర్ గీతా భవన్, కరెక్ట్ ఎగ్జాక్ట్ సెంటర్లో ఉంటుంది గీతా భవన్. సో ఏసీ రెడ్డి స్టడీ సర్కిల్, ఆ గీతా భవన్లో మనం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నిజామాబాద్ వచ్చేసి కేర్ డిగ్రీ కాలేజ్ నియర్ బస్ స్టాండ్, ఖలీల్వాడి, తర్వాత వచ్చేసి నిజామాబాద్. సో ఇక్కడ నిజామాబాద్కి సంబంధించినటువంటి సెంటర్. సో మనం అనౌన్స్ చేసిన దాంట్లో ఒక తెలంగాణ సెంటర్ ఏంటంటే మనం వచ్చేసి మంచిర్యాల సెంటర్ ఒకటి ఫస్ట్ టెస్ట్ కాపాం. సెకండ్ టెస్ట్ నుంచి మంచిర్యాల టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఏపీ వాళ్ళు కూడా రాయొచ్చు. బట్ ఏపీకి సంబంధించిన సెంటర్స్ 1 week పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. సో తెలంగాణ ఎగ్జామ్ మాత్రం ఫిబ్రవరి 8. ఏపీ వాళ్ళు హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో ఏపీ వాళ్ళు కూడా ఫిబ్రవరి 8 అటెంప్ట్ చేయొచ్చు ఫస్ట్ ఎగ్జామ్. సో కాబట్టి ఫిబ్రవరి 8 రోజు మాత్రం మీకు సండే రోజు మేము మెన్షన్ చేసిన ఈ సెంటర్స్ లో మాత్రం ఫ్రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది యూనిక్ స్టడీ సర్కిల్ తరపున. సో మీరు ఎన్నో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఉంటారు, ఎన్నో ఫ్రీ ఎగ్జామ్స్ రాసి ఉంటారు, ఎన్నో తర్వాత ఫీజు పే చేసి కూడా ఎగ్జామ్స్ రాసి ఉంటారు. మీరంతా ఒకసారి యూనిక్ స్టడీ సర్కిల్ ఎగ్జామ్ అనేది ఒకసారి మీరు అటెంప్ట్ చేసినట్లయితే సో పేపర్ స్టాండర్డ్ కానీ
ఎందుకు అంటున్నంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్స్ మాత్రమే కోచింగ్ ఇస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ కాబట్టి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు పేపర్ ప్యాటర్న్ కానీ దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ కాబట్టి సో మేము కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ ఖచ్చితంగా స్పెషల్ గా ఉంటుంది మీకు. సో మీరు మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలనుకునే వారికి ఈ ఎగ్జామ్ ఎంతో యూజ్ ఉంటుందని ఆశిస్తున్నాను. అందరూ మీరు ఇన్ టైంలో ఎగ్జామ్ సెంటర్స్ కి రీచ్ అయ్యి సో ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. సో నెక్స్ట్ డేనే మీకు దానికి సంబంధించినటువంటి టోటల్ రిజల్ట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.